వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేస్తారు కదా సామ్సంగ్ గెలాక్సీ M15 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ అండ్ ఆల్సో నా ఒపీనియన్ ఏంది ఈ స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ తీసుకోవచ్చు సామ్సంగ్ గెలాక్సీ M50 5G స్మార్ట్ ఫోన్. మాన్స్టర్ స్మార్ట్ ఫోన్ అనేది మెన్షన్ చేసినమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మనకి ఇక్కడ స్క్రీన్ మీద పిక్చర్ చూసుకుంటే మాత్రం ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. మంచి బ్యాక్ సైడ్ ఒక ప్యాటర్న్ లాంటి డిజైన్ వచ్చింది. సైడ్ సిమ్ స్లాట్ కనిపిస్తుంది, పైన కూడా మైక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మాన్స్టర్ అనేసి అయితే బాగా చూపించారు. అండ్ ఇక్కడ కొంచెం పైకి వెళ్తే మన వాళ్ళు ఏం మెన్షన్ చేసారు అంటే AMOLED డిస్ప్లే, 6000 mAh బ్యాటరీ, 4 generations ఆఫ్ OS అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తామనేసి అయితే మెన్షన్ చేసారు అన్నమాట. సో ఇంకొంచెం హైలైట్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మెయిన్ 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. 16.39 cm ఫుల్ HD+ రెజల్యూషన్తో పాటు డిస్ప్లే వస్తుంది అనమాట. అండ్ 6000 mAh బ్యాటరీ బై మ్యాసివ్ బ్యాటరీ అనుకోవచ్చు. ఇక్కడ ఇంతకుముందుకే మాట్లాడుకున్నట్టు 4 OS అప్డేట్స్ అండ్ ఆల్సో 5 సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ 5 years దాకా. ప్రాసెసర్ చూసుకుని మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్రాసెసర్ అనమాట. 6100+ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ ఈ ప్రైస్ కేటగిరీలో చాలా మటుకు అన్ని స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నాయి. కలర్ వేరియంట్స్కి వచ్చేసరికి స్మార్ట్ ఫోన్ 3 కలర్ వేరియంట్స్ ఉంది. మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కూడా బాగుంది బై. సెలెస్టైన్ బ్లూ, స్టోన్ గ్రే, బ్లూ టోపాజ్ కలర్స్లో అయితే స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రమే సెటప్ బాగా ఇచ్చారు అన్నమాట. 13 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు, 5 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరాతో పాటు ఇచ్చారు అన్నమాట. సో స్మార్ట్ ఫోన్ బాగుంది. ప్రైస్ ఎంత అంటే నేను అఫీషియల్గా సామ్సంగ్ వాళ్ళ వెబ్సైట్లో చెక్ చేసిన అడిగి ఈ స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అండ్ సింగిల్ స్టోరేజ్ వేరియంట్ అయితే కనిపించింది. సో ఇక్కడ హయ్యర్ వేరియంట్ కూడా ఉంది, అది కూడా చెక్ చేసుకుందాం. ప్రస్తుతానికి అయితే ఎక్కడ కొనుక్కోవచ్చు అన్న అఫీషియల్ వెబ్సైట్ లేదు కదా అంటే మీరు అమెజాన్కి వెళ్ళిపోవచ్చు. అమెజాన్లో స్మార్ట్ ఫోన్ అవైలబుల్ ఉంది. అండ్ నేను రికార్డ్ చేసాకైతే ఈ ప్రైస్ ఉంది అంటే 13,300కి ఈ స్మార్ట్ ఫోన్ ప్రైస్ అనమాట. ఇక్కడ ఆఫర్స్ ఉన్నాయి, బ్యాంక్ ఆఫర్స్ ఉన్నాయి, వేరే కూపాన్స్ ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉన్నాయి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేరే వేరియంట్స్ కూడా ఉన్నాయి. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 13,300 ఉంది. అదే 6GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తారు కదా 14,800 ఉంది. నాకైతే బేస్ వేరియంట్ సరిపోతుంది. మీ డే టు డే టాస్క్లకు కానీ డే టు డే వర్క్లకు కానీ ఈజీగా బేస్ వేరియంట్ సరిపోతానైతే ఒక చిన్న అడ్వైజ్ అనమాట. అండ్ బై స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా ఏంటంటే ఇక్కడ మన వాళ్ళు ఒక నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేసిరు అన్నమాట. సో ఇక్కడ మన వాళ్ళు బాక్స్లో ఛార్జర్ అయితే ఇస్తలేరు. అందుకే స్టెప్స్ ఏం పెట్టారంటే ఇక్కడ మంచిగా చెప్తున్నా, స్టెప్స్ టు ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఛార్జర్ కావాలంటే మీకు ఫస్ట్ కార్ట్లకు యాడ్ చేసుకోమంటారు. సో ఇది స్మార్ట్ ఫోన్తో పాటు ఇక్కడ ఇప్పుడే బై నౌ అని కొట్టుకోకుండా ఇక్కడ ఆటోమేటిక్గా ఛార్జర్ విల్ బి యాడెడ్ యువర్ కార్ట్ అనేసి ఆటోమేటిక్గా కార్ట్లకి యాడ్ అయిపోతుంది అంట. తర్వాత పర్చేస్ యువర్ పేమెంట్ ప్రిఫరెన్స్ చేసేసుకుంటే మీకు 25W ఛార్జర్ కూడా వచ్చేస్తుంది అనేసి అయితే ఒక పాయింట్ అయితే అఫీషియల్గా వీళ్ళు మెన్షన్ చేసారు వాటి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పాయింట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నా. సో డీసెంట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది అనుకోవచ్చు. ఈ ప్రైస్ కేటగిరీకి మీకు ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఆఫర్స్ అవన్నీ అప్లై చేసేటి ఇంకొంచెం తక్కువకి రావచ్చు, కానీ మంచిగా ఉంది. 13,300 అంటారు. అమెజాన్లో అయితే అవైలబుల్ ఉంది, మంచిగా ఉంది. నా అడ్వైస్ ఏంది, బడ్జెట్లో వస్తుంది కానీ తీసుకోవచ్చు. తీసుకోవచ్చు బై. M సిరీస్ బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక 1000-2000 తక్కువ వేసి 11,500 12,500 11,000-12,000కి వచ్చిందంటే వాల్యూ ఫర్ మనీ అనేసి అయితే నేను అంటాను. ఆబ్వియస్లీ డిస్కౌంట్స్ వస్తాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది, తీసుకోవచ్చు. మంచి స్మార్ట్ ఫోనే, మంచి అప్డేట్స్తో పాటు కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో స్పెసిఫికేషన్స్లో ముందు కంటే కూడా మనం వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసే స్మార్ట్ ఫోన్ బాక్స్లో ఏమొస్తుంది అనేసి స్మార్ట్ ఫోన్ వస్తుంది, Type-C కేబుల్ వస్తుంది, సిమ్ ఇంజెక్టర్, స్పాటర్ గైడ్ డాక్యుమెంట్స్ అనమాట. మన వాళ్ళు టెంపర్ గ్లాస్ ఇస్తలేరు, పౌచ్ ఇస్తలేరు, స్క్రీన్ ప్రొటెక్షన్ ఏమి ఇస్తలేరు పోయి. ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అయిపోయింది, మరి ఘోరం అయిపోయింది. ఒకవేళ ప్రీవియస్ సామ్సంగ్ సంబంధించిన ఛార్జర్స్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ లేకపోతే కొత్తది తీసుకోవాల్సిందే. సో బై ప్రాసెసర్ చూసుకుంటే మాత్రమే అక్టోబర్ ప్రాసెసర్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ గురించి సపరేట్గా మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా మటుకు స్మార్ట్ ఫోన్స్లో ఈ స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ అవైలబుల్ ఉందన్నమాట. నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లే అనమాట. సో మెయిన్ డిస్ప్లే బాగుంది, ఫుల్ హెచ్డీ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. AMOLED అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. నెక్స్ట్
కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా 1.8 అపర్చర్తో పాటు 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ 2.2 అపర్చర్తో పాటు 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా వచ్చేసరికి 2.4 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ డిజిటల్ జూమ్ వచ్చేసరికి అయితే 10x దాకా డిజిటల్ జూమ్ వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి అయితేనేమో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ 2.0 అపర్చర్తో పాటు వస్తుంది. ఫ్రంట్కి ఆటో ఫోకస్ అయితే ఏం లేదు భయ్, ఏం లేవు. రియర్ కెమెరా ఫ్లాష్ అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ సింపుల్ చెప్పుకోవాలంటే 1080p రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రంట్ నుంచి రియల్ నుంచి. కానీ 4GB ర్యామ్ వేరియంట్ తీసుకుంటే 4GB వస్తుంది. అంటే మన వాళ్ళు మెన్షన్ చేయగా నేను కూడా చెప్తున్నా ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ స్టోరేజ్ మెన్షన్ చేశారు. సో ఏంటంటే ఇక్కడ 128GB అంటే మీకు 20GB ఓఎస్ అని మీద సాఫ్ట్వేర్స్ అవన్నిటికి వెళ్ళిపోతుంది. 108GB స్టోరేజ్ ఉంటుంది. మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకొని స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ బ్యాండ్విడ్త్ పై ఏమైనా బ్యాండ్విడ్త్స్ ఉన్నాయా దేవుడా, ఇక్కడ 2G ఉంది, 3G ఉంది, 4G ఉంది, 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఏ కంగారు లేకుండా అన్న దీంట్లో అది వస్తుందా అన్న దీంట్లో ఇది వస్తుందా అనే ఏ టెన్షన్ లేకుండా కూడా మీరు ఈ స్మార్ట్ ఫోన్ అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా మంచి స్పెసిఫికేషన్స్తో పాటు అయితే ప్రొవైడ్ చేసారు సామ్సంగ్ వాళ్ళు. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే Type-C పోర్ట్ వస్తుంది, USB 2.0 ఓపోతా వాటి లొకేషన్ చూసుకొని GPS గ్లోనస్ బయట గ్యాలెక్సీ క్యూఎస్తో పాటు వస్తుంది. వైఫై డైరెక్ట్ ఉంది. NFC అయితే లేదు ఈ ప్రైస్ కట్టి మనం ఏమంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. కానీ డ్యూయల్ బ్యాండ్ ఇది వైఫై వస్తుంది, 2.4 5 GHz బ్లూటూత్ వచ్చాం 5.3 వస్తుంది. ఈ 3.5mm స్టీరియో స్పీకర్స్తో పాటు వస్తుంది. అంటే హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మన వాళ్ళు ఏమైనా పిక్చర్స్ ప్రొవైడ్ చేసే లేదు. కానీ ఇక్కడ మనకి బాక్స్లో ఏమొస్తాయి ఇక్కడ కూడా నార్మల్ పెట్టినమాట స్మార్ట్ ఫోన్ కేబుల్ Type-C to Type-C కేబుల్ సిమ్ ఇంజెక్టర్ పిన్ అయితే ప్రొవైడ్ చేసిరా. మనకి ఇక్కడ అడిషనల్గా పిక్చర్స్ ఏమైనా ఉంటాయి ఇట్లా చూద్దాం అనేసి అయితే చూస్తున్నా. ఇక్కడ కూడా సైడ్లో చూపించారు కానీ బాటంలో అయితే ఏం లేవు పోయి. సో సైడ్ మోడల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అన్నమాట. సో ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ సెన్సార్ చూసినాం కదా పోయి. ఇక్కడ యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్, జైరో సెన్సార్, జియోమెట్రిక్ సెన్సార్, లైట్ సెన్సార్, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్. సో వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఏంటంటే పోయి త్రూ సాఫ్ట్వేర్ ద్వారా అయిపోతుంది. సో ఇది ఒక్కటి డ్రాబ్యాక్ అనిపించింది. యాక్చువల్లీ ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చింటే బాగుండేది. అండ్ ఇక్కడ మన వాళ్ళు మాన్స్టర్ అనేసి అయితే స్టార్టింగ్లో మెన్షన్ చేసిరు కదా, మాన్స్టర్ 6000 mAh బ్యాటరీ. అందుకే ఇక్కడ వెయిట్ చూసుకోవాలి 217 grams వెయిట్ ఉంది, 9.3 mm థిక్నెస్తో పాటు ఉందన్నమాట. సో ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం బల్కీగా ఉంటుంది, కొంచెం హెవీగా అనిపిస్తుంది మీకు వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల. ఇక్కడ కోడెక్స్ చూసుకోవచ్చు, ఆడియో వీడియోకి సంబంధించిన 60 fps దాకా కూడా ప్లేబ్యాక్ వస్తుంది. అండ్ మీద అన్ని కూడా నార్మల్ అవి ఎప్పుడు నార్మల్గా వచ్చేటివే వస్తున్నాయి అనమాట. సో ఓవరాల్గా స్మార్ట్ ఫోన్ మంచిగా ఉందా అని అంటే ఎస్ బై స్మార్ట్ ఫోన్ మంచిగా ఉంది. ఆఫర్స్లో మీకు నా అడ్వైజ్ ఏంటంటే బై 11,500 లేకపోతే 12,000కి వచ్చిందంటే బై తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ అనమాట. శాంసంగ్ లేదంటే బై మన వాళ్ళు అప్డేట్స్ బాగా ఇస్తారు. మా ఇంట్లోనే 3 శాంసంగ్ ఫోన్లు ఉన్నాయి, స్టిల్ ఇప్పటికి యూజ్ చేస్తున్నాము. సో వీళ్ళదైతే బాగానే ఉంటుంది. అండ్ ఏంటంటే ఈసారి ఎగ్జినోస్ కాకుండా జర మంచి ప్రాసెసర్ తీసుకొచ్చాను మీడియాటెక్ వాళ్ళది. సో జర స్టేబుల్ పర్ఫార్మెన్స్ చేస్తాను కూడా. ఎగ్జినోస్ అయితే కొంచెం హీట్ అయితే అవుతుంది స్లైట్గా. సో అది పక్క పెడితే ఈసారి మాత్రం మంచి స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు శాంసంగ్ వాళ్ళు. పక్క పర్చేస్ చేసుకోవచ్చు అయితే అప్డేట్ చేస్తాం. కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రమే లైక్ అండ్ ఆల్సో షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు స్పెక్స్ చూసారు, నా ఒపీనియన్ కూడా విన్నారు కదా. సో ఫైనల్గా మీ ఒపీనియన్ ఏంది? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన డౌట్స్, ఇంకేమైనా క్లారిటీ కాలేదంటే అవి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day లేకపోతే ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరికీ ఇట్లా థ్యాంక్స్. ఈ వీడియోకి అయితే ఇంత పోయి నెక్స్ట్ అలా కలుసుకుందాం.